హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నానాజీ గొన్నబతుల. ఈరోజు మనం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ టాప్ 10 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లోని క్వశ్చన్ నెంబర్ 6 అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రీవియస్ క్లాసులన్నీ కూడా మనకి 1 to 5 అనేవి హోమోజినేషన్ మెథడ్. ఇది సెకండ్ మెథడ్. ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ 3x² + 7xy + 2y² + 5x + 5y + 2 is equal to 0 represent a pair of straight lines and find the coordinates of the point of intersection. సో ఒక సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ అనేది రిప్రజెంట్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అండ్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 అనేది ఏంటి? సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్. ద సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ రిప్రజెంట్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఒక పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ రిప్రజెంటేషన్ చేయాలంటే మనకి డెల్టా వాల్యూ 0 కావాలి. ఫస్ట్ కండిషన్ ఈజ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. హియర్ డెల్టా మీన్స్ abc + 2fgh - af² - bg² - ech² is equal to 0 and h² - ab greater than or equal to 0, f² - bc greater than or equal to 0 and g² - ac greater than or equal to 0. ఈ టూ కండిషన్స్ ఎప్పుడైతే మనకి సాటిస్ఫై చేసిందో ఇచ్చినటువంటి సెకండ్ డిగ్రీ హోమోజినియస్ ఈక్వేషన్ ఏదైతుందో అది రిప్రజెంట్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అని, ఒక పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ని రిప్రజెంటేషన్ చేస్తుందని అని ప్రూవ్ చేసిన తర్వాత సెకండ్ వన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఒక పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ యొక్క కోఆర్డినేట్ పాయింట్ p ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు hf - bg by ab - h², gh - ab by ab - h². ఈ ఫార్ములా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కోఆర్డినేట్ ఆఫ్ ఏ పాయింట్ p అనేది రావడం జరుగుతుంది. జస్ట్ ఈ టూ కండిషన్స్ మనం ప్రాబ్లం కూడా చాలా ఈజీ. ఇచ్చినటువంటి పేర్ ఆఫ్ ఈక్వేషన్ ఏదైతుందో దాన్ని సెకండ్ డిగ్రీ హోమోజినియస్ ఈక్వేషన్తో కంపేర్ చేసి a వాల్యూ, b వాల్యూ, 2h వాల్యూ, 2g వాల్యూ, 2f వాల్యూ, c వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఇక్కడ టూ కండిషన్స్ ఉన్నాయి. ఆ టూ కండిషన్స్లో అప్లై చేస్తే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో ప్రొసీజర్లోకి వెళ్దాం. ఇప్పుడు సో ప్రొసీజర్, given equation is 3x² + 7xy + 2y² + 5x + 5y + 2 is equal to 0. This is equation number 1. Equation number 1. From equation 1, comparing with ax² + 2hxy + by² + 2gx + 2fy + c is equal to 0. So ax² + 2hxy + by² + 2gx + 2fy + 0తో కంపేర్ చేయండి. కంపేర్ చేసినట్టు మనకి a is equal to, a means x² coefficient, so x² coefficient is 3. Next 2h xy coefficient is 7, so 2h is equal to 7 అయితే h is equal to 7/2. Next b is equal to, b means y² coefficient, here y² coefficient is 2. Next 2g means x యొక్క coefficient 5, that means g is equal to 5/2. Next 2f means y యొక్క coefficient is 5, so f is equal to 5/2. నెక్స్ట్ కాన్స్టెంట్ c is equal to 2. సో మనం ఎప్పుడైతే ఈక్వేషన్తో కంపేర్ చేసాం a వాల్యూ, b వాల్యూ, 2g వాల్యూ, 2f వాల్యూ, c వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ రిప్రజెంటేషన్ చేయాలంటే ఏం చెప్పాను? ఫస్ట్ వన్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 0. డెల్టా మీన్స్ abc + 2fgh - af² -
బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ వాల్యూ మనం ఏమైనా ప్రూవ్ చేయాలి, 0 అని ప్రూవ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఏ మీన్స్ 3 అండ్ బి మీన్స్ 2, సి మీన్స్ 2 ప్లస్ 2 ఇంటూ 5 వాల్యూస్ అన్ని ఫార్ములా అప్లై చేయండి. ఎఫ్ వాల్యూ is 5/2, ఎఫ్ వాల్యూ is 5/2, జీ వాల్యూ 5/2 and h వాల్యూ 7/2 మైనస్ ఏ వాల్యూ 3 ఇంటూ ఎఫ్ వాల్యూ ఎంత మనకి 5/2 హోల్ స్క్వేర్, 5/2 హోల్ స్క్వేర్ మైనస్ బి వాల్యూ is 2 ఇంటూ జీ వాల్యూ 5/2 హోల్ స్క్వేర్ మైనస్ సి వాల్యూ 2 ఇంటూ హెచ్ వాల్యూ 7/2 హోల్ స్క్వేర్. సో సింప్లిఫికేషన్ చేయండి. 3 2 జా 6, 6 2 జా 12, 6 2 జా 12 ప్లస్ సో 2 2 క్యాన్సిల్, 2 కి క్యాన్సిల్, 5 5 జా 25, 25 into 7, 7 5 are 35, 3, 7 2s are 14, 7 2s are 14 plus 3, 17, 175 by 2 2s are 4, 175 by 4 minus 3 into 5 square means 25, 25 into 3, 3 5s are 15, 3 2s are 6, 6 plus 1 7, 75, 5 square means 25, 25 into 3 75, 2 square means 4 minus ఇక్కడ మనకి 25 into 2 50 by 2 square means 4 minus 7 square means 49, 49 into 2, 2 9s are 18, 2 4s are 8, 98 minus 98 by 4, సో ఎల్సిఎం అప్లై చేస్తే మనకి 4 అనేది ఎల్సిఎం, 4 అనేది ఏమండి ఎల్సిఎం అయింది. 4 12s are 48 ప్లస్ 4కి 4 క్యాన్సిల్ అయితే 175, 4కి 4 క్యాన్సిల్ అయితే 75, 4కి 4 క్యాన్సిల్ అయితే 50, 4కి 4 క్యాన్సిల్ అయితే 98. సో ప్లస్ వాల్యూ రెండు ఎడిషన్ చేయండి. 175 48 3 1 8 223 మైనస్ వాల్యూస్ minus 50 minus 98 minus 75. So 3 1 10 17 plus 5 223 whole by 4. So plus 223 minus 223 cancel, 0 by 4 is equal to 0. So delta is equal to 0. డెల్టా వాల్యూ ఏమైంది మనకి 0 అయింది. నెక్స్ట్ ఫ్రెండ్ మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేసాం. సెకండ్ వన్ ఏంటి మనకి హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి, ఏమైనా ప్రూవ్ చేయాలి మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే 0 అవ్వాలి, 0 కంటే ఎక్కువ వాల్యూస్ అయి ఉండాలి. హెచ్ స్క్వేర్ మీన్స్ 7/2 whole square minus a value 3, b value 2, 3 into 2, so 7 square 49/4 minus 3 2 is 6, 49 minus 4 6 is 24 by 4. So subtract చేస్తే 5 25/4. సో h square minus ab 25/4 ఈ వాల్యూ మనకి ఏమవుతుంది h square minus ab గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, అని రాయొచ్చు, లేదా సిమిలర్లీ h square గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ab అని కూడా రాయొచ్చు. h square గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ab. అలాగే సెకండ్ వన్ ఏంటి మనకి f square minus bc,
చెక్ చేద్దాం ఒకసారి. ఎఫ్ స్క్వేర్, ఎఫ్ వాల్యూ 5/2, 5/2 హోల్ స్క్వేర్ మైనస్ బీసీ, బి వాల్యూ 2, సి వాల్యూ 2, 2 into 2, so 25/4 minus 4, 25 minus 16/4, సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది మనకి 9/4. సో ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీసీ. Similarly g square greater than or equal to ac, g square greater than or equal to ac. సో మనకి ఫస్ట్ 2 కండిషన్స్ని కూడా సాటిస్ఫై చేసింది. డెల్టా వాల్యూ 0 అయింది, హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0, ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0, అండ్ జీ స్క్వేర్ మైనస్ ఏసీ ఆల్సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే మనకి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసిందో మనకి ఇచ్చినటువంటి గివెన్ పేర్ ఆఫ్ లైన్ ఏదైతుందో అది ఒక హోమోజినియస్ ఈక్వేషన్ రిప్రజెంటేషన్ చేస్తుంది. దేర్ఫోర్ ద గివెన్ పేర్ ఆఫ్ ఏ లైన్ రిప్రజెంట్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ నోట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి కండిషన్ సాటిస్ఫై చేసిందో ద గివెన్ పేర్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని నోట్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, మనం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అని ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. Point of intersection, coordinate of p of x comma y is equal to formula hf minus bg by ab minus h square comma gh minus af by ab minus h square. This is the coordinate of p. So above values formula substitute cheyandi. H value means 7/2 into f value 5/2 minus b value 2 into g value 5/2 whole by ab 3 into 2 minus h value 7/2 whole square in comma g value 5/2 into h value 7/2 minus a value is 3, f value is 5/2 whole by ab minus h square 3 into 2 minus 7/2 whole square. 7 5s are 35/4 minus cancel in చేయొచ్చు, 2 2 cancel అయితే 5 3 2 is 6 minus 7 square means 49/4 comma 5 7 is 35/4 minus 3 5s are 15/2 whole by 6 minus 49/4. So p of x comma y is equal to, ఇక్కడ ఎల్సిఎం అప్లై చేస్తే 4 5s are 20, that means 35 minus 20/4 whole by 4 5s are denominator వాల్యూ లేకపోతే 1, 4కి 1కి ఎల్సిఎం చేస్తే 4 క్యాన్సిల్ అయితే 35, 4 5s are 20/4 అలాగే 6 4s are 24 minus 49/4 comma 4 6 are 24 minus 49/4 ఎల్సిఎం అప్లై చేస్తే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎల్సిఎం ఆల్సో 4, సో 35, 2 టేబుల్లో 4 and 2 times 4, 2 into 15 30 whole by 4 6 are 24 minus 49/4. లో మనకి 4కి 4 క్యాన్సిల్,
4కి 4 క్యాన్సిల్, రిమైనింగ్ 35లోంచి మనం 20 సబ్ట్రాక్ట్ చేస్తే 15 బై 49లోంచి 24, 49లోంచి 24, 5 2 25 మైనస్ 25 కామా 35లోంచి 30 సబ్ట్రాక్ట్ చేస్తే 5 బై మైనస్ 25. సో క్యాన్సిలేషన్ చూడండి, 5 టేబుల్ 5 3 జారు 5 5 జారు 5 1 జారు 5 5 జారు. సో minus 3 by 5 comma minus 1 by 5. This is the point of intersection. So the point of intersection is minus 3 by 5 comma minus 1 by 5. సో మనకి ఈ 6th ప్రాబ్లం అనేది ప్రొసీజర్ మాత్రం ఎక్కువ ఉంటుంది. సింప్లికేషన్ అనేది జస్ట్ చాలా ఈజీ. జస్ట్ మనం ఫార్ములా ఐడెంటిటీ ఉంటే ఫార్ములాలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం టాప్ 10 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లోని క్వశ్చన్ నెంబర్ 7 అనేది నెక్స్ట్ క్లాస్లో కనెక్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.